మనసులకైనా మనుషులకైనా ప్రాంతాలకైనా కనెక్టివిటీ ముఖ్యం. కనెక్టివిటీ తోటే కలిమి సాధ్యం అని తెలియజేసిన వారికి ధన్యవాదాలతో స్థానిక ఎంపీ గారు గౌరవనీయులు గోడం నగేష్ గారి శుభాకాంక్ష సందేశం. ఈరోజు 363 మంచిర్యాల నుంచి మహారాష్ట్ర వాంకడి బార్డర్ వరకు నిర్మించినటువంటి రోడ్డు యొక్క ప్రారంభోత్సవ కార్యక్రమానికి వచ్చేసినటువంటి आदरणीय केंद्र सरकारचे मंत्री महोदय नितीन गडकरी साहेबांना मी स्वागत करतो आणि सोबत आलेले आमचे महाराष्ट्र भारतीय जनता पार्टी अध्यक्षुలు केंद्र मंत्रिवर्युలు కిషన్ రెడ్డి గారు, కేంద్ర మంత్రివర్యులు గవర్నర్లు బండి సంజయ్ గారు, రాష్ట్ర ఆర్ఎండ్బి శాఖ మంత్రులు గవర్నర్లు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రులు సోదరుని అనుసూయ సీతక్క గారు, సహచర గౌరవ పార్లమెంట్ సభ్యులు వంశీ గారు, స్థానిక శాసన సభ్యులు లక్ష్మి గారు, హరీష్ బాబు గారు, పాయల్ శంకర్ గారు, రామారావు పటేల్ గారు, బొజ్జు గారు, ఎమ్మెల్సీ దండవిత్తల్ గారు, వేదికమైనటువంటి గౌరవ అతిరథ మహారథులందరికీ స్వాగతం సుస్వాగతం. చాలా సుదినం. ఈ రోజు వేలాది కోట్లతోటి మంజూరు ఇచ్చినటువంటి ప్రాజెక్టులు ప్రారంభించుకోవడం, శంకుస్థాపనలు చేసుకోవడం ఈ జిల్లా ప్రజానికానికి తెలుసు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఒకే ఒక్క జాతీయ రహదారి ఉండేది. 7వ జాతీయ రహదారి ఈ రోజు అది 44గా మారిపోయి ఆ రోజు వాజ్పేయి గారి నాయకత్వంలో 4 లైన్స్ అయిపోయింది. ఆ ఒక్క జాతీయ రహదారి నుంచి ఈ రోజు దాదాపుగా 300 కిలోమీటర్ల జాతీయ రహదారులు ఈ 10 సంవత్సరాల కాలంలో ప్రధాని మోడీ గారి నాయకత్వంలో గౌరవనీయులు నితిన్ గడ్కరీ నాయకత్వంలో ఈ జిల్లాలో 300 పైచిలకు జాతీయ రహదారుల్ని డిక్లేర్ చేయడమే కాకుండా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి ఈ రోజు శంకుస్థాపన ప్రారంభోత్సవ కార్యక్రమాలు చేస్తా ఉన్నాం. 363 మంచిర్యాల నుంచి రాజూర మహారాష్ట్ర బార్డర్ వరకు, అటు కళ్యాణ్ టు నిర్మల్, మంచిర్యాల అదే నిర్మల్ తర్వాత ఖానాపూర్ వరకు 61, ఇటు రాజూర నుంచి 353, బి కూడా NH44 ఆదిలాబాద్ వరకు, ఇవన్నీ కూడా 10 సంవత్సరాల కాలంలోనే మోడీ గారి నాయకత్వంలో, కేంద్ర మంత్రి గడ్కరీ గారి నాయకత్వంలోనే జరిగినాయి. ఇవే కాకుండా మన జిల్లా చాలా వైశాల్యమైనటువంటి జిల్లా, ఇంకా చాలా యొక్క రోడ్లు చాలా అవసరం. కాబట్టి ఈ సందర్భాన నేను ఎక్కువ సమయం తీసుకోకుండా నా పార్లమెంట్ సెగ్మెంట్ లో ఉన్నటువంటి కొన్ని విషయాల్ని గౌరవ మంత్రి గారి దృష్టికి తీసుకెళ్తా ఉన్నాను. सर मी या सभेत मी मागणी करतोय साहेब, जे माझा मतदारसंघ आदिलाबाद पार्लमेंट लई वैशाल्यानं मोठा प्रमाणे आहे. नागपूर टू हैदराबाद 44 नंबरचा नॅशनल हायवे आहे. आता आम्हाला पाहिजे साहेब आदिलाबाद टू आशिफाबाद 100 किलोमीटरचा रस्ता आहे आणि आशिफाबाद पासून गडचिरोलीचा जिल्हा अल्लपल्ली 353 CR राष्ट्रीय मार्गाला जोडल्या तर माझाचे मतदारसंघ 7 मतदारसंघाला जोडण्यासारखा होते, जिल्ह्याचा विकास होईल साहेब. एक माझा मागणी आहे, మన యొక్క ఆదిలాబాద్ 44 జాతీయ రహదారి ఆదిలాబాద్ నుంచి ఆసిఫాబాద్ వరకు, ఆసిఫాబాద్ నుంచి గడచినటువంటి అల్లపల్లి వరకు జాతీయ రహదారిగా ప్రకటించి నిధులు ఇవ్వాల్సిందిగా నేను ఇప్పుడే మరాఠీలో కోరడం జరిగింది. साहेब तुम्हाला माहित आहे मी 2017 मध्ये माहूरचा सभामध्ये आलेलो होतो. मी मागणी केलं होतो चंद्रपूर ते माहूरचा रेणुका माताचा मंदिर मध्ये जातीय म्हणजे राष्ट्रीय महामार्ग मी मागणी केलं होतो. साहेब तुम्हाला मी आभार प्रकट करतो. जे 200 किलोमीटरचा जे रास्ता होता, 100 किलोमीटरचा रास्ता तुम्ही राष्ट्रीय महामार्ग घोषित केले आणि काम पण सुरू झालं आहे. आणि साहेब उरलेला जे आहे आदिलाबाद आमचे 44 नंबर जे राष्ट्रीय महामार्ग पासून माझा जामदापूर, भीमपूर, वर्ली आणि मांडवी सारखनी आणि माहूरचा
या रस्त्याला सुद्धा राष्ट्रीय महामार्ग घोषित करून त्याचा सुद्धा काम सुरू करता म्हणून मी मागणी करतो आहे साहेब. आणि एक आहे साहेब जे कल्याण आणि निर्मलचं सेक्शन 61 NH आहे साहेब. ते डिक्लेअर आपला सरकारच्या काळामध्ये झालेलं आहे. ट्रॅफिक वाढलेलं आहे साहेब. त्यासाठी 4 लाईनचा मी मागणी करत आहो. 4 लाईनच्या मागणीसाठी तुम्ही निर्देश देता म्हणून मी आशा करत आहे साहेब. आणि तसेच माझा 44 नागपूर टू हैदराबाद सुद्धा त्याचा पण 6 लाईनचा ग्रीन कार्ड तुम्ही देता म्हणून आशा करतोय साहेब. अजून 61 टू आमच्या जे जन्नारम आणि दंडपेली लक्षपेठ 61 टू 63 जोडण्या गेल्या तर पुरा जे पहिले जे एक जिल्हा होता आदिलाबादचा आज 7 जिल्हा झाले. पुरे सविस्तार आपल्या जिल्ह्यामध्ये हे रोड एकंदी झालं तर आपलं सर्व चालू होईल साहेब. मी जास्त अजून वेळ न घेता साहेब. आणि जे आता 353 जे राजुरापासून तर आदिलाबाद पर्यंत ते झालेलं आहे राष्ट्रीय महामार्ग काम चालू आहे. परंतु साहेब तिथं थोडा महाराष्ट्र बॉर्डर पर्यंत 4 लाईनचा रोड चालू आहे. आणि जे आमच्या तेलंगणामध्ये 2 लाईनचा काम चालू आहे त्या पण 4 लाईनचा करावं मी अशी मागणी करतो आहे साहेब. मी जास्त वेळ न घेता साहेब माझा मतदारसंघही मोठा आहे साहेब. नांदेड कुठं आहे साहेब. नांदेड बोकर तालुका आणि किनवट तालुका आणि यवतमाळ जिल्ह्याच्या अरणी घाटंजी आणि केलापूर पांढरकवडा चंद्रपूरचे राजुरा गडचिरोलीचे अल्लपल्ली इतका मोठा भाग आहे साहेब आपला माझा मतदारसंघ. त्यासाठी मी तुम्हाला एकच लास्टची कळकळीची विनंती करतो की तुम्ही आपण काय म्हणजे या भागाला तुम्ही महाराष्ट्राचा एक भाग समजून माझा जे मतदारसंघामध्ये जे असलेले हे पुरे काम तुम्ही करता म्हणून मला आशा आहे साहेब. मी म्हणजे किती की टाइम तुम्हाला भेटलो होतो लय म्हणजे मी दुसऱ्या पक्षाचे होतो तरी तुम्ही मला काम दिले. मी साहेब आता तुमच्या पक्षात आलेलो आहो. तुमचा मी खासदार आहो. माझं खात्री आहे तुम्ही कंपल्सरी हे करता म्हणून खात्री आहे. आणि याबद्दल तुम्हाला स्वागत करून मी माझे 2 गोष्टी समाप्त करतो. माफी करा साहेब. धन्यवाद. మన రాష్ట్రాన్ని మన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను పక్క రాష్ట్రాలతో అనుసంధానం చేసే కొత్త సదుపాయాలు కావాలని గౌరవ కేంద్ర మంత్రివర్యుల దృష్టికి తీసుకొచ్చిన స్థానిక ఎంపీ గోడ నగేష్ గారికి ధన్యవాదాలతో